టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈ నెల 27 నుంచి ప్రజాగళం పేరుతో వరుస పర్యటనలు చేయనున్నారు. ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారం, సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. రోజుకి 3 నుంచి 4 నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు 27 నుంచి 31 వరకు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. 27న పలమనేరు, నగిరి, నెల్లూరు రూరల్లో, 28న రాప్తాడు, సింగనమల, కదిరిల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలులో, 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో, 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మొత్తంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారానికైతే సిద్ధమైపోయారు. ఈ నెల 27 నుంచి ప్రజాగళం పేరుతో వరుస పర్యటనలు చేయనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ. గాయత్రి, రేపటి నుంచి 4 రోజుల పాటు ప్రజాగళం పేరుతో చంద్రబాబు నాయుడు పర్యటన చేయడం అయితే ఖరారైన పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఈ ప్రజాగళం పేరుతో ఆయా నియోజకవర్గాలు మొత్తంగా ప్రతిరోజు కూడా 3 నుంచి 4 నియోజకవర్గాల్లో ఆయన ఈ సభలు కానీ లేకపోతే ర్యాలీలు కానీ నిర్వహించి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఆ విషయాన్ని తెలియజేసిన పరిస్థితి అయితే అక్కడ ఉంటుంది. అదేవిధంగా కూడా ప్రజాగళం అనే పేరుతో ఆయన చేస్తున్నటువంటి ఏదైతే ఈ సభలు, సమావేశాలు, ర్యాలీలు ఉన్నాయో దానికి పెద్ద ఎత్తున కూడా ప్రజలు, ముఖ్యంగా కూడా టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులే కాకుండా కూడా జనసేన, అదేవిధంగా ఈ బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనేటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఈ సభలు, సమావేశాలు గత 6 నెలల నుంచి కూడా ఆయన చేస్తూ ఉన్నాడు. మొట్టమొదట ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి అనే పేరుతో ఈ సమావేశాలు నిర్వహించాడు, మీటింగ్స్ నిర్వహించాడు. ఆ తర్వాత బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీతో ఆయన ఈ కార్యక్రమాలు నిర్వహించాడు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక నియోజకవర్గాల్లో నిర్వహించాడు. ఆ తర్వాత ఏదైతే ఈ రా కదిల్రా అనే పేరుతో ఇంకో సమావేశాలు నిర్వహించాడు. ఇప్పుడు ప్రజెంట్గా కూడా ప్రజాగళం పేరుతో ఆయన ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ముఖ్యంగా కూడా ఆయన నిర్వహిస్తున్నటువంటి ఈ సభలు ఏవైతే ఉన్నాయో దానికి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూడా ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఈ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని తెలియజేస్తూనే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఏ విధంగా వనరులను దోపిడీ చేశారు, అదేవిధంగా కూడా ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పాలు చేశారు అనేటువంటి అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఆయన చెబుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి కూడా 4 రోజుల పాటు ఈ ప్రజాగళం యాత్ర అనేది జరుగుతుంది. ప్రజాగళానికి సంబంధించి ప్రతిరోజు కూడా 3 నుంచి 4 నియోజకవర్గాల్లో ఆయన సభలు ఏర్పాటు చేస్తారు, లేదా రోడ్ షో కూడా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కూడా ఖరారైనట్లు తెలుస్తుంది. 25వ తేదీన పలమనేరు, నగిరి, నెల్లూరు రూరల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేస్తాడు. ఆ తర్వాత 28వ తేదీన రాప్తాడు, సింగనమల, కదిరిలో ఆయన పర్యటన ఉంటుంది. 29వ తేదీన శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, 30వ తేదీన మైదుకూరు, పొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో చంద్రబాబు ప్రచార సభల్లో పాల్గొంటారు. ఆ తర్వాత ఏదైతే 31వ తేదీన కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో చంద్రబాబు పర్యటనలు ఉంటాయి. ముఖ్యంగా కూడా ఇది రాయలసీమ ప్రాంతానికి సంబంధించి రాయలసీమలో కూడా పర్యటన పూర్తి స్థాయిలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా నెల్లూరుతో పాటు చిత్తూరు, అదేవిధంగా కూడా ప్రకాశం జిల్లాల్లో ఈ పర్యటన కొనసాగుతుంది. 4 రోజుల పాటు కొనసాగేటువంటి ఈ సమావేశాలకు సంబంధించి మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో దీనికి భారీ ఎత్తున కూడా ప్రజలు తరలివస్తారని చెప్పి టీడీపీ కేడర్ అయితే భావిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అంతకుముందు జరిగినటువంటి రా కదలరా సభకి ఏ విధంగా ప్రజలు తరలివచ్చారో దానికి మించిన స్థాయిలో కూడా ఇక్కడికి ఈ ప్రజలు తరలివస్తారనే భావిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా కూడా గతంలో ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా జనసేన, అదేవిధంగా కూడా బీజేపీకి సంబంధించిన నాయకులతో పాటు కూడా ఆ కార్యకర్తలు, అదేవిధంగా కూడా నాయకులు కూడా పెద్ద ఎత్తున తరలివస్తారు. ముఖ్యంగా కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులకు సంబంధించిన అంశాలను ఆయన తెలియజేస్తూ ఉంటాడు. అదేవిధంగా
అదేవిధంగా కూడా ఆ సమస్యలు తాము అధికారంలోకి వచ్చినప్పుడు వస్తే ఏ విధంగా వాటిని షార్ట్ అవుట్ చేస్తాను, ఏ విధంగా తీసుకెళ్తాను అనే దాని మీద సమస్యలకు సంబంధించిన అంశాలని ఆయన అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని వివరిస్తూ చెప్తూ ఉంటాడు. ముఖ్యంగా కూడా సహజ వనరులకు సంబంధించిన అంశాలనే కేంద్రీకరంగా మొత్తంగా కూడా వాటినే ఎక్కువగా కూడా స్ట్రెస్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ విధంగా ఆయన చేస్తున్నటువంటి ఈ పర్యటన ఏదైతే ఉందో ఈ పర్యటనకు మాత్రం విశేష స్పందన లభిస్తున్న నేపథ్యం ఇప్పుడు రేపటి నుంచి జరిగేటువంటి ఈ సభ ఏదైతే ప్రజాగళం సభ ఏదైతే ఉందో ఇది ప్రజాగళం జరుగుతున్నటువంటి మొట్టమొదటి సభగా చెప్పుకోవచ్చు. అంతకుముందు ప్రజాగళం పేరుతోనే మోడీ, పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు ఈ ప్రజాగళం పేరుతో ఆ సభను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి సభ ఇది నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి మొట్టమొదటి సభ. ఈ సభ ద్వారా ఏంటంటే రోజుకి 3 నుంచి 4 నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ ఈ సభా సమావేశాలు ఏర్పాటు చేయడమే కాకుండా రోడ్ షోలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటాడు. స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ప్రజలతో మమేకం కావడం, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు తెలుసుకోవడం, అదేవిధంగా కూడా యూత్కి సంబంధించి వాళ్ళు ఏ విధంగా నిరుద్యోగంతో ఇబ్బందులు పడుతున్నారు, దానికి కారణాలు ఏంటి అనే అంశాల మీద ఆయన అక్కడ నుంచి ఇన్పుట్స్ తీసుకోవడం, అదేవిధంగా కూడా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా నిరుద్యోగితను అరికెట్టేందుకు ప్రయత్నం చేస్తారు అనే విషయాన్ని చెప్పడమే కాకుండా ఈ మహిళలకు సంబంధించి ముఖ్యంగా కూడా మహిళలు ఈ గత 5 ఏళ్లలో కూడా అనేక రకాలుగా కూడా ఇబ్బందులకు గురవుతున్నారని చంద్రబాబు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూడా దిశా చట్టం వచ్చినప్పటికీ కూడా దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. అనేక మంది మహిళలు అయితే మాత్రం మిస్సింగ్ అయిన పరిస్థితి అయితే ఉంది. వాటిని కూడా ఆయన ఆ సభలకు సంబంధించి తెలియజేస్తూ మహిళలకు సంబంధించి అలాగే వృద్ధులకి సంబంధించి ప్రతి సెక్షన్ ఆఫ్ పీపుల్కి సంబంధించి ఇబ్బందులు పడుతున్నటువంటి విధానాల గురించి తెలియజేయడమే కాకుండా దానికి పరిష్కార మార్గాలు కూడా ఆయన తెలియజేస్తూ ఉంటాడు. రాష్ట్రం కేవలం సంక్షేమంతోనే సరిపెట్టుకోకుండా తాము వస్తే ఏ విధంగా అభివృద్ధి చేస్తాను అనే అంశాన్ని కూడా అక్కడ సభల ద్వారా ఆయన తెలియజేసే పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ సభలకు మాత్రం జరిగిన ప్రతి చోట కూడా టీడీపీకి సంబంధించి మంచి జోష్ అయితే కనపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.